ఇక నెల్లూరు నగర నడిబొడ్డున ఏకంగా 2 కోట్ల ప్రభుత్వ రోడ్డు స్థలాన్ని ఆక్రమించి షాపింగ్ కాంప్లెక్స్ కడుతుంటే కార్పొరేషన్ అధికారులు ఏం చేస్తున్నారు? అక్రమ కట్టడాలపై కొరడా జలిపిస్తున్నామని కమిషనర్ ఎందుకు స్పందించడం లేదు? స్థానికులు ఏ రకమైన ఆందోళనకు సిద్ధమవుతున్నారు అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి మల్లికార్జున్. గుడ్ మార్నింగ్ కావ్య. అయితే నెల్లూరు నగర నడుబొడ్డునైతే 2 కోట్ల ప్రాపర్టీ సంబంధించి అయితే రోడ్డు ప్రాపర్టీని సంబంధించి ప్రభుత్వానికి సంబంధించింది అయితే అక్రమార్కులు దర్జాగా బిల్డింగ్లు 2 ఫ్లోర్లు కట్టారు షాపింగ్ కాంప్లెక్స్ లు. అయితే ఇది గత వైసీపీ పాలన అయితే అక్కడ పీడబ్ల్యూ కాలువ రోడ్డు సంబంధించి అయితే పీడబ్ల్యూ కాలువని అక్కడ అంటే స్టోనస్పేట నెల్లూరుకి సంబంధించి ఆత్మకూరు బస్టాండ్ వాణిజ్యకి అంటే వాణిజ్య సంబంధించిన వ్యాపారాలు అయితే ఎక్కువగా జరుగుతుంటాయి స్టోనస్పేటలో. జిల్లా కేంద్రానికి సంబంధించి పప్పు దినుసులు కానీ ఆయిల్ కానీ అన్ని మొత్తం సరఫరా అయితే స్టోనస్పేట నుంచి మొత్తం అందుతాయి. అయితే ఈ వాణిజ్యకి సంబంధించి మొత్తం అక్కడ ఆ రోడ్డు కావాలంటే గత వైసీపీ పాలనలో అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా ఉన్నప్పుడు దాన్ని మొత్తం పీడబ్ల్యూ కాలనీ పూర్తి చేసి దాన్ని రోడ్డుగా వేశారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోడ్డుని ఆక్యుపై చేసి కొందరు అక్రమార్కులు అయితే దాని మీద షాపింగ్ కాంప్లెక్స్ కట్టారు. 20 అంకణాలు, దాదాపు 20 అంకణాలు పైన ఉంటుంది. మొత్తం 10 లక్షల అంకణం ఉంటుంది అక్కడ వాల్యూ. అయితే 2 కోట్ల ప్రాపర్టీని సంబంధించి అయితే దీన్ని ఆక్యుపై చేశారు. దీని మీద ఉన్నత అధికారులు ఇప్పటి వరకు స్పందించలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే చూసుకున్నా కూడా కార్పొరేషన్ కమిషనర్ అయితే ఎక్కడ అక్రమాలు జరిగినా దాన్ని కొరడా జులిపిస్తామని, అలాగే ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసినా కూడా దాని మీద కొరడా జులిపిస్తామన్నారు. అయితే ఈ కొరడా జులిపిస్తామన్నా కానీ ఇది కమిషనర్ కనపడలేదా అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీని మీద కూడా త్వరలో వారు హైకోర్టుకు వెళ్లేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. కావ్య, ఇది. థ్యాంక్ యూ మల్లికార్జున. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.